ఆరాధనలో నిన్ను మహిమపరిచి నేను కీర్తించి నేను ఆరాధించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చాను. రోగములకు స్వస్థత యెహోవా రాహా నువ్వేనని, మన్నాను కురిపించిన దేవుడు నువ్వేనని, బండని నిలిచిన దేవుడు, మనుషుని జీవితాన్ని పాపం ఏలుతుందని, సాతాను ఏలుతున్నాడని తెలుసుకో. సాతాను నుండి, నరకాగ్ని నుండి నిత్య రాజ్యానికి ఆస్వాదకరంగా మా జీవితాన్ని మార్చుతుంది. ఈ లోకానికి మీరు వచ్చినారందుకే నీకు స్తుతులు. నీ మందిరంలో మాకొచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. రాష్ట్రం నుంచి బిడ్డలు వచ్చినారు, ఖమ్మం అంతర్వీడు నుంచి, కోరడిపల్లి నుంచి, వెన్నపల్లి నుంచి బిడ్డలు వచ్చినారు. వాళ్ళందరినీ తీర్చింది, రాతగా తీర్చింది. నీకు నాకు ఏమి ఇచ్చినా లేదని తీసుకుంది. ఇలా దానికి నన్ను ప్రేమించి మమ్మల్ని ప్రేమించి దానికి లోకానికి వచ్చింది. దేవుడిగా దేవుడిగా ఏమి లేని వాడు దరిద్రులలో జీవిస్తున్న దరిద్రులమైన మమ్మల్ని, పాపులమైన మమ్మల్ని విడిపించలేదు. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడవును, కోటాను కోట్ల దేవుని దూతుల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధులని ఆరాధన చేయబడుతున్న నీవు సమీపించాలని తెలుసులో నిలుస్తున్న గొప్ప దేవుడు. నువ్వు మా కొరకు వచ్చిన మమ్మల్ని ప్రేమించిన, అందుకనే నీకు ఇష్టమస్త ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన, నీకే మా ఆరాధన. ప్రపంచ నలుమూలల కొండలలో, లోయలలో, అడవి మనుషుల మధ్యన, అనాగరికుల మధ్యన నీ మందిరాలు కట్టించి నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన త్రాగుడు పోతున్న రక్షించినావు, పాపులను రక్షించినావు, జూదగాళ్లను రక్షించినావు, నరహంతకులు రక్షించినావు. అటువంటి శక్తి నీలో ఉంది. ఆ విధంగా ప్రపంచమంతా జరిపించుకుంటా ఉన్నారంటే రక్షకుడు నువ్వేనని, శత్రువు సాతానుని విడిపించే గొప్ప దేవుడు నువ్వేనని ఈరోజు నా ఆరాధించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చిన వచ్చిన ప్రతి బిడ్డలు నేను ఆయన ఇంతవరకు దీవుల మధ్య ఉన్నది ఏ సయ్య మధ్య ఆమె కొంచెం